బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాకానిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. క్వార్టర్స్ అక్రమ తవ్వకాల కేసులో కాకాని అరెస్ట్ అయ్యారు. A4 గా ఉన్న కాకానిని నిన్న సాయంత్రం నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాకాని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఇక క్వార్టర్స్ అక్రమ తవ్వకాల కేసులో కాకానిని అరెస్ట్ అయ్యారు. A4 గా ఉన్న కాకానిని నిన్న సాయంత్రం నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నెల్లూరు కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ చేసిన వారిపై కేసు నమోదైతే గత ప్రభుత్వంలో చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరైతే కూడా ఆ ఎఫ్ఐఆర్ లో చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కాకాని విచారణకు హాజరు కావాలని పోలీసులు ప్రయత్నించినా హాజరు కాకపోవడం, పరారీలో ఉండడం, 2 నెలల తర్వాత నిన్న బెంగళూరులో అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో నెల్లూరుకి డిటిసి ట్రైనింగ్ సెంటర్ కి అయితే తీసుకొచ్చారు. అక్కడ విచారించిన అనంతరం ఈ రోజు ఉదయం కూడా వెంకటగిరి కోర్టుకు అయితే హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు 10 నుంచి 11 గంటల మధ్యలో కూడా కోర్టుకు అయితే హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఆ హాజరుపరిచిన అనంతరం దాదాపుగా వెంకటగిరి కోర్టులో 2 గంటల పాటు కూడా వాదనలు పోలీసుల తరపున లాయర్కి, అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున లాయర్లకు అయితే వాదనలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2 గంటల అనంతరం కూడా జడ్జి బెంచ్ దిగి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే భోజనం చేసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు మీద తీర్పు అయితే నెల్లూరు జిల్లా వెంకటగిరి జడ్జి అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ వైసీపీ నాయకులు అయితే కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించడం, అదేవిధంగా 14 రోజులు రిమాండ్ అని చెప్పడంతో పాటు కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులో జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.